యాక్చువల్ గా ఇండస్ట్రియల్ డీజిల్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ కి పెరిగిపోయింది. రీటైల్ ప్రైస్ మాత్రం 95 రూపీస్ లోనే ఉందన్నమాట. దాని వల్ల బిగ్ కంపెనీస్ ఇండస్ట్రీస్ అన్ని రీటైల్ బంక్స్ కి వచ్చి డీజిల్ కొనడం స్టార్ట్ చేసినాయి. ఈ ప్రెజర్ ని చూసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి అంతటా సప్లైని 5 to 10% ని తగ్గించేసింది. అంతేకాకుండా ఇంతకు ముందు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 నుంచి 11 గంటల వరకు సరఫరా చేసే బంకులు ఇప్పుడు లేట్ గా తెరవడం, సాయంత్రం త్వరగా మూసేయడం మొదలుపెట్టినాయి అన్నమాట. మెల్లగా అక్కడి నుంచి నో స్టాక్ అనే బోర్డు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా రెస్పాండ్ అయ్యి త్వరగా ఈ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయమని కూడా చెప్పారు అనమాట. కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ స్టాక్ ఉన్న చోట్ల జనాలు బల్క్ లో తీసుకోవడం వల్ల ఎక్కువ మంది క్యూలో నిల్చోవలసి రావడం ఇలా సాగుతూ వచ్చింది ఈ లాస్ట్ 2-3 డేస్ అన్నమాట. ఇప్పుడు తెలంగాణకు వస్తే ఆంధ్రప్రదేశ్ లో షార్టేజ్ మొదలైన వెంటనే ఆ ఎఫెక్ట్ హైదరాబాద్ మీద కూడా పడింది. హైదరాబాద్ లో షేక్పేట్, కర్మన్ఘట్, బందరాయిల్స్ లాంటి ప్రముఖ ప్రాంతాలలో నో స్టాక్ బోర్డు పెట్టి వేలాది మంది జనాలని రోడ్డు మీద వదిలేశారు. ఏపీలో షార్టేజ్ వల్ల బార్డర్ దాటి ఖమ్మం లాంటి జిల్లాలకి అవుట్ ఆఫ్ స్టేట్ బయర్స్ వచ్చి అక్కడి స్టాక్ కూడా తగ్గిపోయేలాగా చేశారు అనమాట. దాంతో ఏప్రిల్ 27 నాటికి తెలంగాణ డీజిల్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్ రేట్ కంటే 151% పెరిగిపోయింది. తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మాత్రం షార్టేజ్ లేదని, సో మన దగ్గర ఉన్న స్టాక్ 40 నుంచి 45 రోజుల వరకు సరిపోతుందని చెప్పింది. కానీ పానిక్ అప్పటికే మొదలైపోయింది. దాంతో పాటు తెలంగాణలో క్రెడిట్ ఫెసిలిటీ అంటే ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉన్నారో లైక్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి వాళ్ళు ఆయిల్ కంపెనీస్ దగ్గర నుంచి పెట్రోల్ కొంటారు. అంటే ఫస్ట్ ఆయిల్ బంక్ కి వచ్చాక పే చేస్తారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అది రివర్స్ అయిపోయింది. బంక్ కంపెనీస్ అన్ని ముందు పే చేసి ఆయిల్ పంపించడం కిందికి మార్చేసినాయి. దీంతో ఎవ్రీడే పే అనేది అంతకు ముందు సేల్స్ మీద డిపెండ్ అయి ఉండేది. రివర్స్ అయ్యేటప్పటికి బంక్ ఓనర్స్ కంపెనీస్ కి పే చేయలేకపోతున్నారు. సో దాంతో పెట్రోల్ బంక్స్ కి ఆయిల్ ని పంపించడం ఆపేసింది. సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. దీని వల్ల కూడా నో స్టాక్ బోర్డ్ బంక్ల చుట్టూ హ్యాంగ్ అవుతూ కనిపిస్తున్నాయి అనమాట. సో దీని వల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే, ఒకటి ఆయిల్ దొరకకపోవడం, దానివల్ల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మరీ ఎక్స్ట్రీమ్ కి వెళ్తే మళ్ళీ లాక్డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా రావచ్చేమో. కానీ అట్లా జరగకుండా మన గవర్నమెంట్ ఆల్రెడీ ప్లాన్ చేస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ది ప్లాన్ ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. కాబట్టి మన డైలీ లైఫ్ మీద మరీ అంత లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అయితే ఏముండదు. కానీ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవడం మనందరి బాధ్యత. సో దీంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు నేను చెప్పిన ఇష్యూస్ 70 to 80% కారణం అయితే, ఇలా ఏదో ఒక ఇష్యూ వచ్చిన ప్రతిసారి మనకు అవసరం ఉన్న దానికన్నా స్టాక్ ని తీసుకోవాలి, పెట్టుకోవాలి అనే మైండ్ సెట్ తో హర్యానా పడడం కూడా ఒక పెద్ద కారణం. సో అలా పడకుండా సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని స్టెప్స్ తీసుకోండి. సో మళ్ళీ మీకు అనిపించవచ్చు ఇది మళ్ళీ జరగవచ్చా అని. సో నిజంగా షార్టేజ్ వచ్చేస్తే అసలు ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. అది ఎవరికి తెలియదు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ టైం మీకు పెట్రోల్ బంక్ల దగ్గర నో స్టాక్ అనే బోర్డు కనిపిస్తే దాని వెనకాల ఉన్న రీజన్స్ ఇవన్నమాట.